నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. సో కొత్త వారం కొత్త క్విజన్. ఏంటా కొత్త క్విజన్ అంటున్నారా? ప్యూర్ వెజిటేరియన్ క్విజన్ తీసుకొచ్చానండి మీకోసం. ఇంకా ఏం క్విజన్ మిగిలింది? ఆల్మోస్ట్ అన్ని క్విజన్స్ పరిచయం చేసావు అనుకుంటున్నారా? అక్కడే మీరు తప్పులో కాలేశారు. ఎందుకంటే మనకి బోల్డ్ అన్ని క్విజన్స్ వచ్చాయండి. ఎందుకంటే వీఆర్ బ్లెస్డ్ అనమాట. ఎప్పటి నుంచో బోల్డ్ అన్ని క్విజన్స్ ఉన్నాయి. వాటిని మనం టేస్ట్ ఆఫ్ ఇండియాలోకి తెచ్చుకుంటూ ఉంటాం. సో ఈ వారం నేను తీసుకొచ్చిన క్విజన్ ఏంటంటే సుర్తి క్విజన్. ఇది ప్యూర్ వెజ్ క్విజన్. మరి ఇక్కడ టేస్ట్లు ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, ఈ క్విజన్ వాళ్ళు ఎలా డ్రెస్ అవుతారు, ఎక్కడ ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వారం అంతా టేస్ట్ ఆఫ్ ఇండియాని ఫాలో అవ్వాలి. మరి ఈ రోజు నేను పరిచయం చేయబోయే రెసిపీ పేరు కచోరీ. అందరికీ ఇష్టమే. సో ఎన్నో రకాల కచోరీస్ మీకు ఆల్రెడీ పరిచయం చేసేసాను. మరి ఈ సూర్తి క్విజన్ నుంచి కొరైషుటీర్ కచోరీ అని ఒక వెరైటీ కచోరీని మీ అందరి కోసం తీసుకొచ్చాను. మరి ఆ కచోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో పచ్చి బఠానీలు వేసుకున్నాం, అలాగే పచ్చిమిరపకాయలు, కాస్త అల్లం ముక్కలు. ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాస్త హీట్ అయ్యాక కొంచెం ఇంగువ వేసుకుందాం. అలాగే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ కూడా వేసేస్తాం. ఓకే, కాస్త ఫ్రై చేసుకున్నాం పేస్ట్ని. సో పచ్చి బఠానీలు ఏంటంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా ఫ్లేవర్. సో ఆ ఫ్లేవర్ పచ్చిదనం పోవడానికి, ఇంకా బాగా టేస్టీగా ఉండడానికి ఇలా మనం కాస్త ఫ్రై చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని కచోరీకి కావాల్సిన పైన కోటింగ్ ఉంటుంది కదా, లేయర్, దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మైదా వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్. ఇప్పుడు కాస్త వాటర్ వేసి పూరీల పిండి ఎలా మిక్స్ చేసుకుంటాం అలా పూరీల పిండిలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పూరీల పిండిలా కలుపుకుందాం. సో ఈ సూర్తి క్విజన్ ఏంటంటే కంప్లీట్లీ వెజిటేరియన్ క్విజన్ అండి. ఏందో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనమాట. వీళ్ళు అసలు మీట్ తినరు. ఈ క్విజన్ లో ఉండే ఏ రెసిపీలో కూడా మనకి మీట్ యాడ్ అవ్వదు. కానీ గుజరాత్ లోని బోల్డ్ అంతా వాటర్ ఫెసిలిటీ, అంటే రివర్స్ అవి ఉన్నాయి కాబట్టి బోల్డ్ అంత వాటర్ ఉంటుంది కాబట్టి ఫిష్ చాలా బాగా దొరుకుతాయి. కానీ ఈ సూర్తి క్విజన్ వాళ్ళు కానీ, జైన్ క్విజన్ వాళ్ళు కానీ, గుజరాతీ వెజ్ క్విజన్ వాళ్ళు కానీ ఈ ఫిష్ ని మాత్రం తీసుకోరు. అంతేకాదు మీట్ ని, చికెన్ ని ఏది తీసుకోరు అనమాట. నాన్ వెజ్ కి సంబంధించిన ఏవి తీసుకోరు. అండ్ ఇంక్లూడింగ్ ఎగ్ కూడా. అక్కడ ఎగ్ తినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. హెల్త్ కి చాలా మంచిది ఎగ్ తినాలి అని చెప్పినా సరే వాళ్ళు అట్లీస్ట్ ఎగ్ కూడా ముట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎగ్ ని కూడా నాన్ వెజ్ గానే కన్సిడర్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇన్నేళ్లు మనము అలాగే కన్సిడర్ చేసాము. కాకపోతే ఇప్పుడు ఎగ్ లో న్యూట్రియన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎగ్ ని వెజ్ ఫుడ్ గా తీసుకోమని మనకి డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్టులు కానీ చెప్తున్నారు. సో ఎగ్ ప్రతిరోజు తీసుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. సో మరి ఇప్పుడు నేను పూరీల పిండి కలిపి పెట్టేసుకుంటాను. కాస్త వెయిట్ చేయండి. సో దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. సో గుజరాతీ క్విజన్ లోనే ఏంటంటే మనకి ఎలా ఇడ్లీ, దోశ, పూరి ఇవన్నీ మనం ఇక్కడ
బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటాం. వీళ్ళు ఎక్కువగా కచోరీ తీసుకుంటారు అండ్ సమోసా తీసుకుంటారు. జైన్ క్విజిన్ కానీ గుజరాతీ క్విజిన్ కానీ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న సూర్తి క్విజిన్ కూడా ఎక్కువగా కచోరీని ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. సో ఏం చేద్దామంటే ఇప్పుడు చిన్న చిన్న పూరీలాగా ప్రిపేర్ చేసుకుందాం. సో కాస్త పొడి పిండి డస్ట్ చేసుకొని కాస్త పలుచగా చేసుకోవాలి. సో అలాగే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా హీటింగ్కి పెట్టుకున్నాను. ఎందుకంటే కచోడీలు అంటే మనకి డీప్ ఫ్రై చేసుకునే ఫుడ్. వీళ్ళు ఎక్కువగా డీప్ ఫ్రై ఫుడ్స్ని ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అలాగే శనగపిండిని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ పాపడ్స్ అంటే కూడా వీళ్ళు బాగా ఇష్టం. వీళ్ళు స్నాక్స్ని బాగా ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఓకే, సో చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మన గ్రీన్ పీస్ ఏదైతే ఉందో ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్, ఈ గ్రీన్ పీస్ని కొంచెం ఇందులో స్టఫ్ చేసుకుందాం. స్టఫ్ చేసుకొని ఇలా రోల్ చేసేసుకుందాం. సో ఇలా క్లోజ్ చేసేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయింది, వేసుకుందాం. ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. నేను ఇంకొకటి చేసి పెట్టుకుంటాను. ఓకే, సో చక్కగా ఫ్రై అయ్యాయి. చూసారు కదా, ఇది వాళ్ళకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కొరైషుటీర్ కచోరీ కావలసిన పదార్థాలు: ఉప్పు తగినంత, పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఇంగువ చిటికెడు, నెయ్యి 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, మైదా 1 కప్పు. కొరైషుటీర్ కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ లో పచ్చి బఠానీ, పచ్చిమిర్చి ముక్కలు, సోంపు, అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసుకొని ఇంగువ వేసి పచ్చి బఠానీ మిశ్రమాన్ని కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మైదా, ఉప్పు వేసి నీళ్లు పోసి పూరీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని అందులో ఈ పచ్చి బఠానీ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని కచోరీలాగా ప్రిపేర్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే కొరైషుటీర్ కచోరీ రెడీ. కచోరీస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో వీళ్ళకి ఫ్లాట్ బ్రెడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. బ్రెడ్ ఐటమ్స్ అనగా గోధుమ పిండితో తయారు చేసుకునే నాన్ గానీ, రోటీ గానీ, పుల్కా, రుమాలి రోటీ, పరాటా ఇలాంటివి వీళ్ళు ఎక్కువగా ఇష్టంగా తింటారు అనమాట. వీళ్ళది ప్యూర్ వెజిటేరియన్ క్విజిన్ కావడం వల్ల ఎక్కువగా వెజిటేబుల్స్ ని కూడా వీళ్ళు ప్రతి డైట్ లోని అంటే లంచ్ లో, బ్రేక్ఫాస్ట్ లో, డిన్నర్ లోని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ వీళ్ళు చాలా హెల్దీగా ఉంటారు ఎందుకంటే ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల. సో ఫ్లాట్ బ్రెడ్ అంటే మార్కెట్ లో దొరికే నార్మల్ బ్రెడ్ అని అనుకోకుండా గోధుమ పిండితో తయారు చేసే ఈ నాన్ గానీ, రోటీ, పుల్కాలు వీళ్ళకి చాలా ఇష్టం అనమాట. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో, డిన్నర్ లో ఎక్కువగా ఇవే తీసుకుంటారు. అండ్ నెయ్యి కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అలాగే వీళ్ళకి స్వీట్స్ అంటే కూడా చాలా ఇష్టం. వీళ్ళ దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. అండ్ ఆ స్వీట్స్ అన్ని కూడా బాగా నేతితో, షుగర్ తో తయారు చేస్తారనమాట. మరి క్యాలరీస్ అనుకుంటాం కదా, మరి వీళ్ళు క్యాలరీస్ గురించి ఆలోచించరా అని మీరు అనుకోవచ్చు. వీళ్ళు ఆలోచిస్తారు, కాకపోతే వీళ్ళకి ఫిజికల్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందండి. లైక్ మనకి ఏదైనా ధనియాల పౌడరో, గరం మసాలా పౌడరో కావాలంటే మనం ఏం చేస్తాము, సూపర్ మార్కెట్కి వెళ్ళి అలా కొనుక్కుంటాం. కానీ వీళ్ళు అలా కాదు, ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఇష్టపడతారంట. వీళ్ళ దగ్గర ఇప్పటికీ ఇంట్లో గ్రైండ్ చేసుకునే మోటార్స్ కానీ అవి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇంట్లో తయారు చేసుకుని వాటిని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. బయట రెస్టారెంట్స్కి వెళ్ళి తినడం చాలా తక్కువ అనమాట. ఓకే, మరి ఈ కచోరీలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పనా? చూసారా, లోపల గ్రీన్ పీస్ అలాగే మనం వేసుకున్న ఫెనల్ సీడ్స్ అంటే సోంప్ ఇవన్నిటితో గ్రీన్ పీస్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా, కారంగా ఉంది,
చాలా యమ్మీగా ఉంది. సోంపు అక్కడక్కడ తగులుతూ ఉంటే వీళ్ళ రెసిపీస్కి అదే ప్రత్యేకత అండి. సాల్టీగానే ఉంటుంది, స్వీట్గానే ఉంటుంది, స్పైసీగానే ఉంటుంది. ఈ ఫ్లేవర్స్ మనం డిఫరెంట్గా తీసుకుంటాం. స్వీట్ని డిఫరెంట్గా, స్పైసీగా ఉన్నవి డిఫరెంట్గా, సాల్టీగా ఉన్నవి డిఫరెంట్గా. కానీ ఈ సూర్తి క్విజిన్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఆ 3 ఫ్లేవర్స్ కలిపి ఉండేలాగా వాళ్ళ డిష్లు తయారు చేసుకుంటారట. దానికి ఎగ్జాంపుల్ ఇదే. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, స్పైసీగా ఉంది. సోంపు వేసుకున్నాం, కొంచెం స్వీట్గా ఉంది. సో అలాగే డీప్ ఫ్రై చేసుకున్నాం అండ్ మైదా టేస్ట్లెస్, క్రంచీగా ఉంది. చూసారా, 3 ఫ్లేవర్స్ కలిపి వాళ్ళు తయారు చేసుకుంటారు. ఎనీవేస్, ఒక నైస్ స్నాక్. సో స్నాక్ ఐటమ్గా మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. గ్రీన్ పీస్ లో చాలా న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి అండ్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి గ్రీన్ పీస్ ని ఎక్కువగా తీసుకోవడం ఎంతో మంచిది. గ్రీన్ పీస్ ని ఎక్కువ ఫ్రై చేయొద్దు. నేను చాలా కొద్దిపాటి టైంలోనే ఫ్రై చేసుకున్నాను అండ్ అలాగే ఇందులో స్టఫ్ చేసుకున్నాను కదా, పచ్చిగానే ఉంది. సో అలా తీసుకోవడం వల్ల గ్రీన్ పీస్ లో ఉండే న్యూట్రియన్ వాల్యూస్ ని మనం పూర్తిగా పొందొచ్చు. సో ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/ETV Abhiruchi, www.youtube.com/ETV Abhiruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, మరి సూర్తి క్విజిన్ నుంచి ఒక చక్కటి స్నాక్ రెసిపీని చూపించాను కదా, చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ వెజ్ లవర్స్ అందరికీ ఈ వారం అంతా నేను బోల్డ్ అని వెజిటేరియన్ రెసిపీస్ తో మీ ముందుకు రాబోతున్నాను. సో డోంట్ మిస్ దాట్. రేపు కూడా ఒక చక్కటి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై.